అవునే, నేనే షాక్ అయ్యాను. మీరు కళ్ళారా చూసారా, భ్రమపడ్డారా? నేను కల్లారా చూసానే, నీ మీదొట్టు పిల్లి ఎలకలా కొట్టుకుంటున్నారు. అక్కేమో వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారనుకుని వీలునామా చింపేయాలని సంతోషపడుతోంది. ఈ ఇంట్లో నవ్వుతూ తిరగడానికి ఓ వారసుడు కావాలి. దిగు, నీకే చెప్పేది దిగు. దిగుతానండి, కానీ దిగే ముందు మీతో కాస్త మాట్లాడాలి. దిగు, దిగు. నీతో మాట్లాడదేం లేదు, నాకు టైం లేదు. మీకు టైం లేదు, కానీ నాకు ఇంకా నటించే ఓపిక లేదు. చూసారుగా అత్తయ్య గారి మానసిక స్థితి ఎలా ఉందో. మీరు నేను అన్యోన్యంగా ఉంటున్నామని, ఆలు మొగలమైపోయామని బలంగా నమ్ముతున్నారు. అదేగా నాకు కావాల్సింది. మోము నమ్మించాలి అనుకున్నాం, నమ్మించాను. సో వాట్? నమ్మించానని మీరు అనుకుంటున్నారు, మోసం చేశానని నేను బాధపడుతున్నాను. ఓ, మోసం చేశానని ఇప్పుడు గుర్తొచ్చిందా? లేదు, ఆ రోజే 4 గోడల మధ్య మీరు కండిషన్ పెట్టినప్పుడే గుర్తుంది. కానీ మీ మాట మీద గౌరవంతో మిమ్మల్ని కాదనలేక ఒప్పుకున్నాను. మరింకెందుకు అదే ఏడుపు కంటిన్యూ చేయి. కంటిన్యూ చేయలేను. కాలం గడిచిపోతుంది, గడువు దగ్గరకొస్తుంది. మావయ్య గారు ఏ ఉద్దేశంతో అయితే వీలునామా రాశారో, ఆయన ఆశ నెరవేరిందని, ఆయన కల సాకారమైందని, ఇక వీలునామాని చంపేయచ్చని అత్తయ్య గారు సంబరపడిపోతున్నారు. మన ప్రేమకి ప్రతిరూపాన్ని తన ఒడిలో ఆడించాలని ఆశపడుతున్నారు. కానీ మనది 3 నాళ్ళ ముచ్చటనని ఆవిడికి తెలిస్తే తెలిస్తే ఏంటి? తెలిస్తే ఏంటా? 6 నెలలు గడిచిపోతుంది, ఆస్తి అనాథ శరణాలనికి పోతుంది, అంతేగా? కానీ ఆస్తితో పాటు నువ్వు కూడా నా జీవితంలో నుంచి పోతావుగా, అది చాలు నాకు. ఇన్నాళ్ళు మా మామ ఆరోగ్యం కోసం నిన్ను భరించాను, నీ మీద మోజు కాదు. ఇక ఏం జరిగినా ఇప్పుడు నాకు పోయేదేం లేదు. బాయ్.
రే బండి ఆ ప్రాపా పాపు. నారాయణ నారాయణ. వెతకబోయిన తీగ కాలికి కాదురా, మెడకే చుట్టుకుంది. దేవుడున్నాడు రా. అయ్యా ఏమంటున్నారయ్యా? అటు చూడండి. అయ్యా దొరికిందయ్యా, వదిలిపెట్టేది లేదయ్యా. త్వరగా పని పూర్తి చేసుకెళ్ళాలి. దిగండి. హాయ్ మీనాక్షి. ఏంటి మీనాక్షి ఇక్కడ అది ఒంటరిగా? అసలే పైన ఎండ మండిపోతుంది. ఓ, అది ఓ, ఏం లేదు. ఏం లేదా? వచ్చేటప్పుడు క్రిష్ నువ్వు కలిసి ఒకే కారులో వచ్చారు. ఇప్పుడేమో క్రిష్ లేడు. ఇలా నువ్వు నడి రోడ్డు మీద. అబే అదేం లేదు. నాకే అర్జెంట్ పనుండి ఇక్కడ దిగాను. ఆయన కూడా ఉంటానని ఒకటే గొడవ. కానీ ఆఫీస్లో ఇద్దరు లేకపోతే బాగోదు కదా, అందుకే ఆయన్ని పంపించాను. ఆహా, అంతే. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఏంటి? ఏం నటిస్తున్నావే? నీ ముందు సావిత్రి సౌందర్యాలు కూడా పనికిరారు. కానీ ఈ నాటకానికి అతి తొందరలో తెరలేపబోతున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే మీనాక్షి, క్రిష్ లేకపోతే నేనున్నానుగా. రా, డ్రాప్ చేస్తాను. అయ్యా వాడొచ్చాడేంటయ్యా? ఇది టైం కాదు, వెనకెళ్దాం పదండి.
ఏంటి మీనాక్షి? పద డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అదేంటి మీనాక్షి, ఇంటికి పెద్దవాణ్ణి, నీ బావని, నేనుండగా నువ్వు ఆటోలో వెళ్ళడమా? చచచ, చూసే వాళ్లకు బాగోదు. కానీ ఆటోలో వెళ్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అది కాదు మీనాక్షి. నమస్తే అమ్మా. మీరిక్కడ? ఏం లేదు వీరయ్య, చిన్న పనుండి ఇక్కడ ఆగాల్సి వచ్చింది. నువ్వెక్కడికి? మన ఫ్యాక్టరీకమ్మా. ఓ అవునా, అయితే నేను కూడా వస్తాను. అమ్మా మీరు నా బండి మీద? అయ్యో అదేం పర్లేదు, పద. రండమ్మా, కూర్చోండమ్మా. ఉంటానండి. మీలాంటి వాళ్ళు కార్లో రావాలి, మా లాంటి వాళ్ళు ఇలా మోపెడ్లో రావాలి. అందరికీ గౌరవం. వీరయ్య పోనీ. అలాగేనమ్మా. నమస్కారం బాబు. నమస్తే బాబు. చిన్నబాబు, మీనాక్షమ్మ గారు రాలేదండి? బాబు మిమ్మల్ని లేదండి, మీనాక్షమ్మ గారు ఎక్కడండి? ఏంటి బాబు అడుగుతుంటే చెప్పట్లేదు? ఈ పాటికి మీనాక్షమ్మ గారు ఆఫీస్కి వచ్చేసేవారు, ఇంకా రాలేదేంటి బాబు? రై ఏంట్రా, ఏంటి వేషాలు వేస్తున్నావు? బాబు గారు, నేనేమన్నా మీ అమ్మగారి పిఏ అనుకుంటున్నావా టైమింగ్స్ చెప్పడానికి? లేక ఎవరెవరు ఎప్పుడొస్తారో తెలుసుకోవడానికి ఈ ఆఫీస్ పియూన్ అనుకున్నావా? చంపేస్తాను. తప్పైపోయింది బాబు, నా ఉద్దేశం అది కాదు బాబు. కోప్పడకండి బాబు. ప్రతి వాడికి సీటు కింద మంట పెట్టి నెత్తి మీద ఐస్ పెట్టడం అలవాటైపోయింది. బాబు రాయ్, వర్కర్వి వర్కర్లా ఉండు. తోక జాడిస్తే కట్ చేయాల్సి వస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచే. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఛే,
సార్ ఎవరు కావాలండి? అడిగేంటి కావాలంటే చూడు. పక్కనాడు నడు సార్. సార్ ఆగండి. రే పక్కన నుంచో మ్యాచ్ చెయ్యి. దాన్ని పెళ్లి చేసుకుంటావేంటి? చేసుకుంటానయ్యా. బొమ్మనే. బొమ్మ కాదు, కూర్చో. ఇది బొమ్మే. రే పక్కన నుంచో. కరెక్ట్ మ్యాచింగ్ రా. అవునన్నా. చిన్న పిల్లరా. హలో అందరికీ పాపిరెడ్డి నమస్కారం. ఏం లేచారు? కూర్చోండి, పని చూసుకోండి. మేము వేరే పని మీద వచ్చానులే. ఏమో అనుకున్నాను, ఈ ఆఫీస్ చాలా పెద్దదే. వ్యాపారం ఇంకా పెద్దగా ఉంటుందయ్యా. అచ్చా, అందుకేనా దానికి మనం చిన్నవాళ్ళలాగా అనిపించాం. సార్ ఎవరు కావాలండి? నేను నిన్ను అడిగానా? పని చూసుకోబా. ఏంట్రా ఇది? కార్పొరేట్ ఆఫీసులో దారాలు దేనికి? పతంగులు ఎగరేస్తారేమోనయ్యా. మనం బాంబులు చూడదామా? ఉంచు పడుగా. ఏంద్రీ ఇది? అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీళ్ళు చేసేది ఏం వ్యాపారం? హే? రేట్రా ఇది పట్టుగా. సిగరెటీరా. చెప్పరా. యాష్ లేదురా. అయ్యా ఇదిగోనే. ఆ పెన్నులు తీరా. పెట్టాడా? అయ్యా ఏమైంది? ఏమైంది? రామ్మా, రా 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 రా. నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. ఏమ్మా ఏంటి లేటు? జనరల్గా నువ్వు ఆఫీసు లేటుగా రావే. ట్రాఫిక్ ప్రాబ్లమా? ఎంతైనా ఉద్యోగం నీకు ప్రాణం కదా. అయినా పెద్ద లేటేం కాదులే. చైర్మన్ అన్నప్పుడు 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు. మేమే కాస్త తొందరపడ్డాం, తప్పదు మరి. ఎందుకొచ్చారు? అవును, ఎందుకు వచ్చానబ్బా? మర్చిపోయానమ్మా. ఒరే పాపి పాపి పాపి, గుర్తు తెచ్చుకోరా. ఈ ఎదలతో తిరిగి తిరిగి నా మెదడు కూడా పోయింది.
నీకేమైనా గుర్తొచ్చిందా అమ్మా? గుర్తొచ్చింది. రా 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 అరగ రే తప్పుకుంటారా, మేడం వస్తారు అడ్డు నుంచి ఉంటారే. రామ్మా రా 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 తల్లి. మీరు బయటకు వచ్చింది మూసు కూర్చోడానికి, అది కేవలం నేను చంపటానికి. వదులుతా, అట్టగే వదులుతా. కానీ నీ ప్రాణాలు పోయిన తర్వాత